అలానే మిసేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవీ బాధ్యతలు చేపట్టి 10 నెలలు దాటిపోయింది. మరి ఈ 10 నెలల్లో ఆయన పాలన ఎలా ఉంది అనే దాని మీద ఆయనే స్వయంగా సర్వే చేయించుకున్నారని చెప్పి తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే జరుగుతోంది. దాంట్లో భాగంగానే ప్రభుత్వ పనితీరు మీద కూడా సర్వే చేయించారని చెప్పి తెలుస్తుంది. ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేస్తూ ఉన్నారు, స్కిల్ ఆడిట్ కూడా చేస్తూ ఉన్నారు. ఆ సర్వే ప్రకారం మొత్తం నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, అలాగే సొంత కాళ్ళ మీద నిలబడి పని చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే దాని మీద ఒక అవగాహనకు వచ్చేందుకు ఈ సర్వే చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు 10% మాత్రమే ఉన్నారు. ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు, ఉద్యోగం అటు ప్రభుత్వ ఉద్యోగం కానీ లేదా గవర్నమెంట్ ఉద్యోగం కానీ మొత్తం 10% ఉన్నారని చెప్పి సర్వే చెప్తూ ఉంది. ఇక చదువుకొని ఉద్యోగం లేనటువంటి వాళ్ళు అంటే నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, నిరుద్యోగులు అనే దాని మీద ఒక ఒపీనియన్కి వచ్చింది. నిరుద్యోగులు వచ్చేసి 30% ఉన్నారు. 30% నిరుద్యోగులు ఉన్నారు. ఇక సొంత కాళ్ళ మీద ఏదో ఒక పని చేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళు, అటు కుటీర పరిశ్రమలు లేదంటే వ్యవసాయము లేదంటే ఇతరత్ర పనులు చేసుకొని బతుకుతున్నటువంటి అంటే చదువుకున్నటువంటి వాళ్ళు, చదువుకొని ఏదో ఒక రకంగా స్థిరపడి పనులు చేసుకుంటున్నటువంటి వాళ్ళు 60% మంది ఉన్నారు. అంటే పని చేసుకుంటున్నటువంటి వాళ్ళు, ఉద్యోగం కాకపోయినప్పటికీ పని చేసుకుంటున్నారు, పని వ్యాపకం ఉన్నటువంటి వాళ్ళు 60% ఉన్నారు. అంటే 10% మంది మాత్రమే నిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళకి ఇమీడియట్గా ఉద్యోగాలు ఇప్పించాలి. సో ఉద్యోగం చేసుకుంటున్నటువంటి 10%. సో 30% మందికి మాత్రం ఉద్యోగాలు లేవు. ఈ 30% మందికి ఉద్యోగాలు కల్పించాలి ఇమీడియట్గా. ఉద్యోగాలు కల్పించాలంటే చంద్రబాబు గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏంటంటే నియోజకవర్గాల వారీగా క్లస్టర్లు ఏర్పాటు చేయమన్నారు. ఈ క్లస్టర్ల ద్వారా వాళ్ళ స్కిల్స్ని ఆడిట్ చేసి వాళ్ళకి ఏ సామర్థ్యం ఉంది, ఏ స్కిల్ ఉంది అనే దాన్ని ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా ఈ 30% మందికి ఉద్యోగాలు ఇప్పించేటువంటి ప్రయత్నం చేయాలనేది చంద్రబాబు గారి యొక్క ఆలోచన. ఇదే సర్వేలో ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాల విషయంలో ఎలా ఉంది పబ్లిక్ మూడ్ అనే దాని మీద కూడా సర్వే చేయించారు. ప్రత్యేకించి పింఛన్ల మీద సంతృప్తిగా ఉన్నారు ప్రజలు అనేది చెప్పి తేలింది. పూర్తి స్థాయి సంతృప్తికరంగా పింఛన్ల విషయంలో ఉన్నారు. అలాగే ఉచిత సిలిండర్ విషయంలో కూడా సంతృప్తికరంగానే ఉన్నారు అనేది కూడా తేలింది. ఇక డిఎస్సి అనౌన్స్మెంట్ కూడా వాళ్ళకి సంతృప్తినిచ్చిందని చెప్పి తేలింది. పింఛన్లు, ఉచిత సిలిండర్లు అలాగే డిఎస్సి ఇవి సంతృప్తినిచ్చాయని చెప్పి తేలాయి పథకాల విషయంలో. ఇక మిగిలినటువంటి పథకాలు అమలు చేస్తారు అనేది ఆశ కూడా ప్రజల్లో ఉందని చెప్పి ఈ సర్వేలో తేలినటువంటి అంశం. తల్లికి వందనం ఇలాంటివి ఉన్నాయి కదా, ఇవి కొంత అసహనంగా అసంతృప్తిగా ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో అనేది కూడా తెలుస్తుంది. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఈ తల్లికి వందనం విషయంలో ఆడపిల్లలకు 1500 ఇస్తానన్న విషయంలో మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో కొంత అసంతృప్తి ఉంది. మిగిలినటువంటి హామీల విషయంలో సంతృప్తికరంగా ఉన్నారు అనేటువంటి సర్వే సారాంశం. ఇక P4 విషయంలో కూడా నమ్మకం కలిగి ఉంది. చంద్రబాబు నాయుడు గారు రచించినటువంటి 2047 మీద కూడా నమ్మకం ఉందని చెప్పేసి ఈ ఉద్యోగులు అలాగే నిరుద్యోగులు అభిప్రాయపడుతున్నారు అని తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ విజన్కి సంబంధించి కొంత అవగాహన కలిగి ఉంటారు. సో వీళ్ళు నిరుద్యోగులు నమ్ముతున్నారు హైదరాబాద్ లాగా ఒక సిటీ రాబోతుంది అమరావతి, అలాగే చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని పూర్తి చేయగలరు, విశాఖ రైల్వే జోన్ తీసుకురాగలరు, పారిశ్రామికవేత్తలను రాబట్టగలరు, ఇప్పటికే దాదాపుగా 10 లక్షల కోట్ల విలువైనటువంటి పెట్టుబడులను సంపాదించగలిగారు, కాబట్టి అభివృద్ధి చేయగలరు రాష్ట్రంలో అనేటువంటి నమ్మకాన్ని ఆ సర్వేలో ఎక్కువ మంది వ్యక్తం చేశారు.
ఓవరాల్గా 10 నెలల పాలన మీద సర్వే ఏం చెప్తుందంటే ఎంతమంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అని చెప్పి ఒక అభిప్రాయం వ్యక్తం చేశారంటే 80% పీపుల్ సంతృప్తికరంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద, కూటమి ప్రభుత్వం మీద అని చెప్పి ఈ సర్వే చెప్తున్నటువంటి సారాంశం. అయితే కాకపోతే గ్రామీణ ప్రాంతాల్లో కొంత అసహనం ఉంది కొన్ని స్కీముల మీద, అలాగే ఎమ్మెల్యేల మీద, ప్రత్యేకించి ఎమ్మెల్యేల మీద కొంత వ్యతిరేకత ఉంది అనేటువంటి విషయం కూడా ఈ సర్వే ద్వారా వ్యక్తమైనట్టు సమాచారం. ఎమ్మెల్యేలు ప్రధానంగా స్థానికంగా ఉండేటువంటి ప్రజల నుంచి కొంత ఈ ఇసుకకు సంబంధించి కానీ, లిక్కర్కు సంబంధించి కానీ వీటిల్లో ఆకుతక్కులు పాల్పడుతున్నారు అనేటువంటి అభిప్రాయం ఎక్కువగా ఉంది. పైగా అందుబాటులో లేరు వీళ్ళు ప్రజలకు అనేటువంటి ఒపీనియన్ ఎక్కువ మందిలో ఉన్నట్టు ఈ సర్వేలో తేలిందని చెప్పి కూడా తెలుస్తుంది. ఎమ్మెల్యేలు ఎక్కువ మంది అందుబాటులో లేరు ప్రజలకు అనేది ఆ నియోజకవర్గాల్లో చాలా చోట్ల వ్యక్తం చేసిన అభిప్రాయం కింద చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే మైనస్లు ప్లస్లు అన్నిటిని తీసుకొని ఓవరాల్గా తీసుకుంటే 80% మంది ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం పెట్టుకున్నారు అనేది ఈ సర్వే యొక్క సారాంశం. దీన్ని బేస్ చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పరిపాలన పరమైనటువంటి నిర్ణయాలు ఇవన్నీ తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే మంత్రుల విషయంలో కానీ, కొంతమంది ఎమ్మెల్యేల విషయంలో కానీ అసహనంగా ఉన్నారు, అందుబాటులో ఉండటం లేదు వీళ్ళని. ఇంకోటి ఏంటంటే వాళ్ళు స్థానికంగా మైనింగ్ విషయంలో కానీ, లిక్కర్ విషయంలో కానీ, లేదా ఇతరత్ర కార్యక్రమాల విషయంలో కానీ నిర్లక్ష్యంగా ఉన్నారు, ఎమ్మెల్యేలు అందుబాటులో లేరు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఓవరాల్గా తీసుకుంటే ఆడిట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇంటింటికి సర్వే ఒక కొలిక్కి వచ్చేసింది. ఈ ఇంటింటికి సర్వే ద్వారా 10 నెలల పరిపాలన మీద చంద్రబాబు నాయుడు గారు పాస్ అయ్యారు. అది కూడా డిస్టెన్షన్లో పాస్ అయ్యారని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే 80% రావటం ఏంటంటే ఓకే బాగానే ఉంది పరిపాలన అనేటువంటి అభిప్రాయం ఉంది. కాకపోతే ఈ సర్వేని మనం ఎంతవరకు బెంచ్ మార్క్ తీసుకోవచ్చు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు 80% ప్రజలు తన వైపే ఉన్నారనేటువంటి అభిప్రాయంతో, అలాంటి విశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు రోడ్లు వేశారు, నీళ్ళు ఇచ్చారు, అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు, రాజధాని నిర్మిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి 80% ప్రజలు తన తోటే ఉన్నారు అని చెప్పి నమ్మారు, విశ్వసించారు 2019 ఎన్నికలకు ముందు. అందుకే నరేంద్ర మోడీ గారిని కూడా వ్యతిరేకించి ఆయన వెళ్ళారు ప్రజల్లోకి. కానీ 23 స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు చేసినటువంటి సర్వేలు, ఒక్క సర్వేని ఆయన నమ్మట్లేదు, అనేక రకాల సర్వేలని ఆయన సేకరిస్తున్నారు, అనేక రకాల సర్వేలని అధ్యయనం చేస్తున్నారు. ఒక్క సర్వేలని ఆయన నమ్మట్లేదు. కాకపోతే అఫీషియల్గా చేసినటువంటి సర్వే ఇది. ఇలా కాకుండా ఏజెన్సీల ద్వారా చేయించినటువంటి కొన్ని సర్వేలు ఉన్నాయి. దీన్ని మొత్తం క్రాస్ చేసి అధ్యయనం చేసి ఓవరాల్గా గవర్నమెంట్ ఎలా ఉంది అనేటువంటి ఒక అభిప్రాయానికి చంద్రబాబు నాయుడు గారు రాబోతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు చేసినటువంటి సర్వే, వాళ్ళు ఇచ్చినటువంటి డేటా నివేదికనైతే పూర్తి స్థాయిలో ఆయన నమ్మడం లేదు. కారణం ఏంటంటే ఆయన సుదీర్ఘమైనటువంటి అనుభవంలో ఆయనకు నచ్చింది మాత్రమే అధికారులు ఇస్తారు, ఆయనకు నచ్చింది మాత్రమే చెప్తారు అనేది ఆయనకి బాగా వంటబట్టింది ఈసారి. అందుకే ఆయన క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే అధికారులు ఇచ్చినటువంటి సర్వే ప్రకారం, అధికారులు చేసినటువంటి సర్వే ప్రకారం 80% ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు 10 నెలల చంద్రబాబు నాయుడు గారి పాలనలో. పైగా హోప్స్ పెట్టుకుంటున్నారు ఆయన మీద అనేది మాత్రం వినిపిస్తుంది. మరి ఈ సర్వేని మనం ఎంతవరకు విశ్వాసంలోకి తీసుకోవచ్చు అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.